ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే అసాధ్యం ఏదీ లేదని పొదిలి విద్యార్థులు నిరూపించారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్ రాహుల్ మరియు పి మంజుల అద్భుత ప్రతిభను కనబరిచి సీట్లు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏర్పాటు చేసిన అభినందన సభలో డిప్యూటీ డిఈఓ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పట్టుదలతో శ్రమించి నవోదయ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో సీట్లు సాధించడం గర్వకారణమని, నేడు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు సంస్థలు ధీటుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని, నాణ్యమైన విద్యా బోధనలు అందించడానికి ఈ విద్యార్థులు విజయమే నిదర్శనమని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పొదిలి ప్రైమరీ విభాగం నుంచి మోడల్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు చిరంజీవి రాహుల్, చిరంజీవి మంజు, ఇద్దరు కూడా జవహర్ నవోదయ విద్యాలయ పరీక్షల్లో విజయం సాధించి ఆ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి వెళ్ళబోతున్నారు. ఈ విద్యార్థులిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం అంతా కూడా ఈ పాఠశాలలో నవోదయ కోచింగ్ను ఉచితంగా అందజేశారు. ఆ స్కూలు టీచర్లైనటువంటి నరేంద్ర, రాంబాబు మరియు ఇతర టీచర్లకు, హెడ్ మిస్ట్రెస్ గారైన కరీమన్ బీబీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది, అన్ని ఉచితంగా అందజేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలల మీద మోజు పనికిరాదు. నాణ్యమైన విద్య ఇక్కడే లభిస్తుంది. ₹1 ఖర్చు కూడా లేకుండా ఇక్కడే మనకు మంచి విద్య లభిస్తున్నప్పుడు ప్రైవేట్ పాఠశాల మీద మోజు తల్లిదండ్రులు తగ్గించుకోవాలా. ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తే ఒక విద్యార్థికి ₹30,000 దాకా సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఇక్కడ ₹1 కూడా ఖర్చు లేకుండా మంచి విద్య అందజేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పునరాలోచన చేసి తమకు సమీపంలోని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి నాణ్యమైన విద్యను, ఇతర సౌకర్యాలను అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రస్తుతం పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ సెలవుల్లోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లల్ని చేర్చుకోవడం కూడా జరుగుతుంది. 10th ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఇక్కడ కోచింగ్ జరుగుతుంది. అందరూ కూడా పాస్ అయ్యే విధంగా చర్యలు ఇక్కడ తీసుకుంటున్నాం.